అక్కడైతే 20 years 21 years 30 years ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇండియా నుంచి బొంబాయి ఢిల్లీ బంగ్లాదేశ్ లక్నో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా లేడీస్ అందరు లేడీస్ చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నాకంటే పెద్ద ఏజ్ గల్లోళ్ళు కూడా ఉన్నారు మాట్లాడతాము మరి మేము చెప్తాం మీరు చెప్పొద్దు మాకు అని అనడం చేసి నేనేం చెప్పను కానీ మీరు చెప్పండి అంటే అరే మేమే 2 సంవత్సరాలు అవుతుంది వీని వలలో చిక్కిపోయి అరే 3 సంవత్సరాలు అవుతుందా ఏం పని చేయిస్తారు వాళ్ళతో అదే వాళ్ళు పని కోసమని పిలిచి మ్యారేజ్లు చేయడం ఎవరితో అక్కడ అర్బాబులు ఉంటారు కదా గుడ్డి వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఇక వాళ్ళ భార్య వాళ్ళు చనిపోయి ఉంటారు కదా అంటే ఇక పని చేయాలంటే మరి పని మనిషి ఎంతవరకు చేయగలుగుతుంది వాళ్ళకి అంటే దానికి ఒక ఇల్లీగల్ కాకుండా దానికి ఒక మ్యారేజ్ అనేది పేరు ఆ పేరు పెట్టి వాళ్ళకు ఇట్లా పిలిచి వాళ్ళకు మ్యారేజ్ చేయడము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము అక్కడ వాళ్ళు పోండి మీరు 10 days 15 days తర్వాత మీరు వచ్చేయండి నేను చూసుకుంటాను 1 month యూజ్ చేసుకొని విడాకులు ఇచ్చేస్తారు అట్లా మళ్ళీ ఏజెంట్ దగ్గరకు వస్తుంది అదే ఏజెంట్ దగ్గరికి ఒక రకంగా హరాస్ చేయడం అంటే పాస్పోర్ట్ ఫస్ట్ ఏదైతే మ్యారేజ్ వాళ్ళు ఇబ్బందుల వలన ఒప్పుకున్నారు అనుకోండి ఇక అదే బ్లాక్ మెయిల్ ఇక ఎండ్ వరకు వాళ్ళని అదే బ్లాక్ మెయిల్ లో పెట్టిండ్రు నేను ఒప్పుకోలేదు నాకు ఇట్లయితే ఫస్ట్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకొని పోయి మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ ఇతని దగ్గరికి వస్తారు మళ్ళీ ఇంటి దగ్గరికి మళ్ళీ ఇంకొకరికి మళ్ళీ పెళ్లి చేయడం ఇంకొకటి పెళ్లి అంటే ఇక్కడికి మహిళలను తీసుకెళ్లి పెళ్లి చేస్తా ఉంటారు పెళ్లి చేసి ఇప్పుడు అతను మంచిగా డబ్బు పోగబెట్టుకుంటున్నాడు అతనికి ఏంది 2000 రియాల్ 3000 రియాల్ అంటే చాలా ఒక అమ్మాయిని ఒక మహిళని పెళ్లి చేస్తే డబ్బులు ఇచ్చే వాళ్ళు 2000 రియాళ్ళు 3000 రియాళ్ళు అంటే 1000 రియాలు మనకు దగ్గర 2 లక్షలు అవుతుంది ఇట్లా వాళ్ళు 2000 రియాలకి 5 లక్షలు టికెట్ ఖర్చు అందుకు వాళ్ళే పెట్టుకుంటున్నారు అందుకే పెట్టుకొని పిలుస్తారు వాళ్ళే పెట్టుకొని ప్రాబ్లం గా ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళి వర్క్ చేస్తే 4 డబ్బులు వస్తాయి ఇంట్లో ఫ్యామిలీకి అది అన్నట్టు వాళ్ళు ఆలోచించుకొని పోతే ఇక్కడ ఉన్న క్రిమినల్ బుద్ధి ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఒక లేడీకి మీకు ఆల్రెడీ ఏం మాట్లాడిందంటే ఆడామెకు పంపిస్తే నేను ఇంకో ఆడామెకు పంపిస్తా అనేసి ఈమెకు వదిలేయండి వాళ్ళు డబ్బులు ఇస్తానన్నారు కదా మీకు వదిలేయండి ఈమె బదులు ఇంకో ఆడామని పంపిస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళు మునీర్ కూడా అదే పనా ఇప్పుడు మునీర్ దగ్గర చాలా మంది ఆడవాళ్ళు పేదవాళ్ళే ఉన్నారు మొగుడు చనిపోయిన వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు ఆ పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తిరిగి ఇండియాకి పంపిస్తే ఇంకొకరిని పంపిస్తాను అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాడు అతను అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని డబ్బులు అడిగాడు అంటే ఇప్పుడు మా వాళ్ళు కొంచెం అందరి హెల్ప్ తీసుకొని కొంచెం దబాయింపు వేస్తున్నారు కదా అరే బాబు నువ్వు ఆమెను వదిలిపెట్టు మర్యాదగా మా అక్కకి ఎవరి దగ్గర అప్పచెప్పిను చెప్తావా లేదా వాళ్ళకి అక్కడ కాల్ చేసి చెప్పు ఆమెకు డబ్బులు ఇస్తాం మేము మర్యాదగా పంపించేయమని చెప్పు పాస్పోర్ట్ ఇచ్చేయమని చెప్పు అంటే అక్కడి నుంచి ఏజెంట్ దేఖో మే తుమారే దీదీకు మీరే నా భార్యతోనే పెట్టాను మీ అక్కకి ఏం చేస్తలేము అనడం కొట్టేది పెళ్లి కోసం అడిగారు నాకు 5వ రోజు నేను ఖచ్చితంగా నిలదీసిన అంటున్నా కదా నిలదీసిన తర్వాత నన్ను చెప్పారు ఒకరిని పెళ్లి చేసుకోవాలి పోవాలి విడాకులు తీసుకోవాలి రావాలి అంటే ఈ 10-15 రోజులు మీరు మహిళలు ఇబ్బంది పడతారేమో బట్ అక్కడ వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండాలి అంతేనా అది ఉండదు అని అన్నారు అది ఉండరు అంటే వాళ్ళు వృద్ధులు ఉంటారు కదా ఫిజికల్ రిలేషన్ ఉండదు కానీ ఇక వాళ్ళకి ఇక మ్యారేజ్ అనే పేరుతోని ఇక వాళ్ళకి అక్కడనే ఇక బంధింపుడు అంటున్నట్టు అట్లా అన్నీ ఉంటాయి. మళ్ళీ మీకు ఏమికి ఇచ్చిందంటే ఒక వీడియో పెట్టి కెమెరా ఆన్ చేసి కట్టే చేతిలో పట్టుకొని నువ్వు నవ్వుకుంటా చెప్పాలి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పనికి కాదు అని వీడియో రికార్డ్ చేయాలి. చెప్పారు అట్లా వీడియో మీరు? చెప్పాను. అప్పటి వరకు నాకు ఫోన్ ఇవ్వలేదు, నేను వీళ్ళకు కాంటాక్ట్ కాలేదు. నాకు ఫోన్ చేసి చెప్పారు మెసేజ్ చేయడం లేదు, మా అక్క మెసేజ్ చేయడం లేదు. అప్పటి వరకు నాకు ఫోన్ చేతిలో ఇవ్వలేదు. ఏమని బెదిరించారు మిమ్మల్ని? వాళ్ళు చూడు
ఇటు అంటే అందులో ఉన్న ఆడవాళ్ళే ఇప్పుడు ఆయనే వాణి అదుపురంలో ఉన్నారు కాబట్టి వాని ముచ్చట మాట్లాడతారు కదా. అటు నలుగురు ఇటు నలుగురు, ఇటు ఈ అర్బాబ్ గాడు నిలబడి, అర్బాబ్ అంటే అక్కడ అరబీ కంట్రీ అర్బాబ్ అంటే వాడు నిలబడి కట్టే ఇట్లా ఊడ్చ కట్ట ఉంటది, అది ఆ కట్ట పట్టుకొని కాళ్ళ మించలు కొట్టుకుంటా ఇట్లా వీడియో ఇట్లా పెట్టి సెల్లు చెప్తావా చెప్పవా, భయపడొద్దు, నవ్వకూడదు, నవ్వుతూ నేను పెళ్లికి రెడీ ఉన్నా, నాకు భర్త లేడు, నేను మీ మాట వింటా అని మాట్లాడాలి అని అలా చెప్పి అలా చెప్పిన తర్వాత నా చేతికి సెల్ ఇచ్చిండ్రు. అలా చెప్పమంటాడు. అయ్యా మీరు మీ అక్క దేనికోసం వచ్చింది తెలుసా, మీ అక్క ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చింది, వీడియో పంపించలేదు, మీకు పంపిస్తా అంటే పంపించండి సార్, పెళ్లికే కదా పోయింది, అదేదో చెప్తే మేము కూడా కూర్చొని పెళ్లి చేస్తాం కదా, దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముంది సార్, అన్నయ్య ఇవ్వండి మా అక్కకి ఇవ్వండి మేము మాట్లాడతామని అతనికి లైన్ లో పెట్టుకుంటూ వచ్చాను నేను. మా అక్క ఒక్కొక్క దెబ్బ కొట్టకూడదు, మీరు డబ్బులు అడిగారు కదా నేను డబ్బులు వేస్తాను కానీ ఒక మాట కూడా లాక్కూడదు. మీ అక్క నెత్తి మించలు చెయ్యి తీసేసింది అనుకో బాగోదిగా, మీ అక్కే చూసుకుంటది, ఇక మీ అక్క ఉంటుందో పోతుందో తెలియదు అన్నట్టు మాట్లాడతాను. కొట్టొద్దు మా అక్కను, కొట్టొద్దు మా అక్కను కొడితే బాగుండదు అని మా చెల్లెవాళ్ళు ఇక ఆ మాట మాట్లాడి ఇచ్చేసిండు. వాళ్ళ మాట వింటా అని అనేసరికి గదుల నుంచి 15 రోజులు బంధింపు ఉండే కదా, 15 రోజులు పెట్టారు, పెట్టేది ఒక పూట ఫుడ్ పెట్టేది. 15 రోజుల తర్వాత నేను ఆలోచించిన, వాళ్ళు ఒక అమ్మాయి వచ్చి ఇక ఎవరో ఏమో నాకు ఫేస్ కనబడలేదు, ఒక అమ్మాయి వచ్చి అక్క నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేస్తా అని చెప్పి ఫోన్ తీసుకొని వీడియో పెట్టు అంటే సరే అని మరి నేను మీరు వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మదరు ఉంది, వాళ్ళందరూ ఉండి కూడా ఈ పని చేస్తాను. షమిష్ అనేవాడిది మన ఇండియా ముంబై, ఓకే అక్కడ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీ చుట్టుపక్కల మీ పక్కన లేడీస్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ ఇదే రకంగా ట్రాప్ లో పడిపోయి చిక్కిపోయి ఉన్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు వస్తున్నారు. ఒక్కొక్కరికి 3-4 పెళ్లిళ్ళు అయినాయి వాళ్ళందరికి. అఫీషియల్ డైవర్స్ అవుతుందా మరి ఏమో అది తెలియదు సార్, వాళ్ళు అట్లా చూపిస్తారు అంతే. ఇక నాకు ఈ వీడియో తీసిండు కదా కొట్టుకుంటూ నాకు భర్త లేడు అని చెప్పు, నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అని చెప్పు అనే వీడియో తీసిండు కదా, ఆ వీడియో తీసిన తర్వాత మళ్ళీ నాకు బ్లాక్మెయిల్ చేయడం, మీ వాళ్ళందరూ పెట్టేస్తా నేను, నువ్వు పెళ్లికి రెడీ అయినావు అని చెప్తాను. మంచిగా మేకప్ గిట్లా చేసుడు, అంటే రియల్ ఎట్లా కనబడాలి, మేకప్ చేసుడు పెళ్లికి రెడీ అయినట్టు. లేదంటే మీ వాళ్ళకి పెట్టి నువ్వు దేనికోసం వచ్చినావు, నువ్వు చెండాలం పనులు చేయడానికి వచ్చినావు అని చెప్తా. ఇబ్బంది పెట్టిరమ్మా, కొట్టడం ఇంకేమన్నా కొట్టిండ్రు తిట్టడం కొట్టడం. ఒక అమ్మాయికి అయితే బాత్రూమ్ బ్రష్ ఇరిగేటట్టు కొట్టిండ్రు. మరీ చెండాలమైన మాటలు వాళ్ళ ఉండరు, అట్లా ఉండదు, పని వాళ్ళు వేసి వచ్చి తొక్కుతారు, ఇట్లా తొక్కి ఆ అమ్మాయికి ఆ బ్రష్ తీసుకుని కొట్టిన తర్వాత తొక్కిండ్రు వేసి. ఎంతమంది ఉంటారు వాళ్ళు 9 మంది, నాతో 10 మంది ఉండే. అంటే ఆ లీడర్స్ ఎంతమంది? అక్కడ లీడర్స్ అంటే శంషోకామెనే కానీ వాళ్ళ ఈ అర్బాబు చేతిలో పెట్టేసింది కదా తీసుకెళ్ళి, వాళ్ళు ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని టార్చర్ చేసింది అర్బాబ్ ఏజెన్సీ తీసుకెళ్ళి అక్కడ అప్పగిచ్చేసిండ్రు. అక్కడ చుట్టుపక్కల కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసులకి వ్యవస్థ ఏముండదా? అంటే ఏముండదు, నేను లాయర్, మా మమ్మీ అడ్వకేట్, అది